నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 66. ఇంట్లో ఉండి తనను తలుచుకుంటూ ఉంటే తను నాకు సొంతం అవుతుందా? అవ్వదు కదా. తను ఎక్కడుందో వెతకాలి, వెతికి పట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నేను ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అలా చెయ్యగా నా స్నేహితుని ద్వారా తను ఎక్కడుందో తెలిసింది. వాడి లవ్వర్ సంయుక్తకి క్లాస్మేట్ కావడంతో ఆమె ఫోన్ నెంబర్ ఈజీగానే సంపాదించాను. ఉద్వేగంతో ఆమెకి ఫోన్ చేశాను. కాల్ లిఫ్ట్ చేసి హలో అంది ఆమె. ఆమె మృదుమధురమైన స్వరానికి నా మాట పడిపోయింది. నేను మౌనంగా ఉండడం చూసి రాంగ్ నెంబర్ అనేసి కాల్ కట్ చేసింది. ఎలాగైనా మాట్లాడాలి అని మరో 2 సార్లు ప్రయత్నించాను. అయినా అదేమిటో ఆమె స్వరం వినగానే నాకు మాటలు కరువయ్యాయి. కనీసం హలో అని కూడా అనలేకపోయాను. ఆమె నా నెంబర్ బ్లాక్లో పెట్టింది. దాంతో నాకు ఆమెతో మాట్లాడే అవకాశం కానీ, నా మనసులోని మాట చెప్పుకునే ఛాన్స్ కానీ దొరకలేదు. చాలా బాధపడ్డాను. ఆ ఊరికి వెళ్ళాను. కానీ ఇంట్లోకి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. అప్పుడు సంయుక్త డాబా మీద దర్శనమిచ్చింది. నేను ఆమెను చూశాను. కానీ ఆమె నన్ను చూడలేదు. నా కళ్ళ నిండా ఆమె రూపాన్ని నింపుకొని అక్కడి నుండి వచ్చేశాను. నా మనసు ఆమె మీద నుండి మరలడం లేదు. ఎలాగైనా తనని కలుసుకోవాలి అనుకుంటున్న సమయంలో ఆమెకి పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసింది. అది కూడా ఎలానో తెలుసా? సోషల్ మీడియా ద్వారా. శిఖర్కి ఆమెకి ఎంగేజ్మెంట్ అయినట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అప్పుడు నా మనసు బగ్గుమంది. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలి అన్న పంతంతో ఉన్నాను. కానీ ఎలానో అర్థం కాలేదు. అప్పుడు నా స్నేహితుడు ఒకడు ఆమెకి మెయిల్ పెట్టమని చెప్పాడు. కానీ ఆమె మెయిల్ ఐడి తెలుసుకోవడం ఎలా? ఆలోచనలో పడ్డాను. ఇంతలో నా సెల్కి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది అని జితేష్ చెప్తూ ఉంటే అతని మాటలకి అడ్డుపడ్డాడు శేఖర్. ఆ కాల్ చేసింది రియా కదూ, ఆమె హెల్ప్తోనే నువ్వు ఇదంతా చేశావు కదూ అంటూ కోపంతో ఊగిపోయాడు. అవును కాదు అన్నట్టు తలను అడ్డదిడ్డంగా ఊపాడు జితేష్. ఆమె నిన్ను కలిసిందా? నువ్వు ఆమెను కలిసావా? సరిగ్గా చెప్పు. ఇలా ఎటు కాకుండా తల ఆడిస్తే ఎలా? తిన్నగా చెప్పకపోతే దెబ్బలు పడతాయి అన్న సంకేతాన్ని అందిస్తూ అతని కళ్ళ ముందు లాఠీని గాలిలో ఊపాడు ఎస్ఐ. బిక్కుబిక్కుమంటూ లాఠీని చూశాడు జితేష్. అలా చూస్తే కుదరదు, నిజం చెప్పాలి బేస్ వాయిస్తో గట్టిగా అరిచాడు శిఖర్. దడుచుకున్న జితేష్ ఉన్న నిజం చెప్పాడు. అది విని శిఖర్ పిడికిలి బిగుసుకుంది. వీళ్ళని ఇక్కడే ఉంచండి సార్, వదలొద్దు ఆవేశపడ్డాడు శిఖర్. మీరు ప్రత్యేకంగా చెప్పాలా సార్? మాకు తెలియదు, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఇక మీరు వెళ్ళండి, అసలే మీ పెళ్ళి అన్నారు. ఆ పనులు చాలా ఉంటాయి కదా, అవేవో చూసుకోండి. జితేష్ని ఆ రౌడీలను చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు ఆ ఎస్ఐ. శిఖర్ స్టేషన్లో నుండి బయటికి వస్తుంటే అతని సెల్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి మమ్మీ చెప్పు అన్నాడు. కారులో కూర్చొని స్టీరింగ్ పట్టుకున్నాడు. నన్ను గదిలో ఎందుకు బంధించారు అని ఆ రియా గోలగోల చేస్తోంది. దాన్ని ఏం చేయమంటావు? గదిలో బంధింపబడిన రియా చేస్తున్న గొడవను తట్టుకోలేక కాల్ చేసింది మృదుల. తలుపుకు తాళం తీ, కానీ ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా చూసుకో. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, కాసేపట్లో వస్తాను. దాంతో ఏమీ చెప్పకు. అడిగితే పింకీనో లేదంటే ఇంకా ఎవరో పిల్లలు ఆకతాయితనంతో లాక్ వేసి ఉంటారని ఏదో ఒకటి చెప్పు. దానికి అనుమానం రాకుండా నార్మల్గా మాట్లాడు అన్నాడు శిఖర్. సరే కానీ నువ్వు త్వరగా రా అన్న మృదుల కాల్ కట్ చేసింది. తలుపుకు వేసిన తాళం తీసింది. నన్ను గదిలో ఎందుకు బంధించారు? నేనేం తప్పు చేశానని? నేను కూడా ఆ సమయంతో పాటు వాళ్ళ చేతికి చిక్కాను కదా. మీ అబ్బాయి వచ్చి రక్షించకుండా ఉండి ఉంటే ఆ సమయంతో పాటు నేను కూడా ఆ కిడ్నాపర్ల చెరలో బాధలు పడుతూ ఉండేదాన్ని కదా. ఇదంతా మీకు తెలుసు. అయినా కానీ మీరు నన్ను అనుమానిస్తూ గదిలో బంధించారు. నేను అలాంటి పని ఎందుకు చేస్తాను ఆంటీ? నేను సార్ దగ్గర ఒక ఎంప్లాయీని. సార్కి పెళ్లి జరుగుతుంది అంటే సంతోషిస్తాను, కానీ ఆయనకి కాబోయే భార్యని కిడ్నాప్ ఎందుకు చేయిస్తాను? తలుపు తీయగానే బయటికి వచ్చిన రియా అమాయకంగా ముఖం పెట్టింది. అయ్యో రియా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? నీ గురించి మాకు తెలియదా? చెప్పాను కదా, ఏదో పిల్లలు ఆకతాయితనంతో ఇలా చేశారని. టిఫిన్ తిందువుగానిరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనేసి ఆమెను వెంటబెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది మృదుల. ఆమె పక్కనే ఉండి కొసరి కొసరి వడ్డించింది. తన మీద మృదుల చూపిస్తున్న ఆప్యాయతకి మురిసిపోయింది రియా. వీళ్ళు ఎవరూ నన్ను అనుమానించడం లేదు అనుకొని కడుపు నిండా తిన్నది.
ఆంటీ, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? పనులేమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. ఈరోజు నేను ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. కనీసం ఇంట్లో పనులైనా చేస్తాను అన్న రియా తన మనసులోని భావాలు ముఖంపై కనిపించకుండా మాట్లాడింది. శిఖర్ పెళ్లి సంయుక్తతో అవుతున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదు, పైగా హ్యాపీగా ఉంది అన్న బిల్డప్ ఇచ్చింది ఆమె. అబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నావే, ఆమెను చూసి కచ్చాగా అనుకుంది మృదుల. సంయుక్తకి కిడ్నాప్ చేసిన వారిలో రియా హస్తం ఉందని తెలిసినప్పటి నుండి ఆమెకి రియా మీద చాలా కోపం ఉంది. ఈ చెంప ఆ చెంప వాయించాలి అన్నంత కసి ఉంది. కానీ మనకు నిజమేమిటో తెలిసిపోయింది అన్న విషయం ఆమెకు తెలియకూడదు అని శిఖర్ చెప్పడంతో తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంది మృదుల. చిన్నపిల్లని, నీకు పెళ్లి పనులు ఏం చెప్తాను కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో. రోజు ఆఫీస్ ఉంటుంది కదా, కనీసం ఇలా లీవ్ తీసుకున్నప్పుడైనా బాగా విశ్రాంతి తీసుకుంటే మంచిది. రేపు నువ్వు మళ్ళీ ఫుల్ ఎనర్జీతో పనిచేస్తావు, అందుకని వెళ్ళు. కోపం ఉన్నా అది కప్పిపుచ్చడానికి తన ముఖం మీదకి చిరునవ్వును అరువు తెచ్చుకుంది మృదుల. అబ్బా, నేను తెలివిగా నా మాటలతో వీళ్ళందరినీ బురిడీ కొట్టించాను. ఎవరు నన్ను అనుమానించడం లేదు. నేను కూడా సంయుక్తలాగా ఆ కిడ్నాపర్లకి చిక్కి బాధపడ్డాను అని అనుకుంటున్నారు. పూర్లెస్ ఫెలోస్ అని కన్నింగ్ స్మైల్తో అనుకుంది. వీళ్ళని ఇలాగే నా మాటలతో బాగా నమ్మించాలి, అప్పుడే నేను అనుకున్నది నెరవేరుతుంది అనుకుని మనసులో మురిసిపోతూ తన గదికి వచ్చింది రియా. అప్పుడే ఆమె సెల్కి నిఖిల్ నుండి మెసేజ్ వచ్చింది. ఆమె రిప్లై పెట్టకుండా కాల్ కలిపింది. అటువైపు లిఫ్ట్ చేయగానే, ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఇప్పుడు మెసేజ్ పెట్టావు అని నిఖిల్ మీద విరుచుకుపడింది రియా. కొత్త డ్యూటీ, కొత్త బాధ్యతలు తెలుసు కదా. నిఖిల్ అనగానే, మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది తెలుసా, సాడ్గా చెప్పింది. మన అనకు, నా కొళ్ళు మండుతుంది. నీ ప్లాన్ అని చెప్పు, వెటకారమాడాడు అతడు. అలా మాట్లాడకు నిఖిల్, ఇదంతా చేసింది నీకోసమే కదా, ఆ సంయుక్తని నువ్వు పెళ్లి చేసుకోవడం కోసమే కదా ఆమె అంటుంటే ఇక ఆపుతావా నీ నాటకాలు? గంభీర స్వరంతో విసుక్కున్నాడు. అతని గొంతులోని బేస్కి ఆమె చెప్పాలి అనుకున్న మాటలు పెదవి దాటలేదు. దడుచుకొని కాస్త వెనక్కి తగ్గింది. అది చెత్త ప్లాను. అలా చేస్తే ఏదో ఒక రోజు ఇరుక్కుంటావని చెప్పాను. నా మాట వినలేదు. పైగా దాన్ని ఇంప్లిమెంట్ చేశావు. ఇప్పుడేమో ఫెయిల్ అయ్యామని చెప్తున్నావు. అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? ఉంటే ఇలాంటి పని చేసేదానివా? కోపంతో ఆమె మీద అరిచాడు నిఖిల్. అది కాదు నిఖిల్, నంగిగా అంది రియా. ఏది కాదు? నువ్వెంతో తెలివైన దాన్ని అంటావు, ఎదుటి వాళ్ళు చెప్పేది అసలు వినవు. నీకు తోచింది నువ్వు చేసుకుంటూ పోతావు. అలా వెళ్ళినందుకే కదా నీ అనుచరులు అందరూ ఇప్పుడు స్టేషన్లో ఉన్నారు. నాకు తెలిసి అక్కడ వాళ్ళు నీ గురించి చెప్పి ఉంటారు. నీకు ఇంకా ఆ శిఖర్ ఎలాంటి వాడో తెలియదు. తెలిస్తే ఇలాంటి పని చేసేదానివి కాదు. అసహనంతో విసుక్కున్నాడు నిఖిల్. మీ అన్న గురించి గొప్పలు చెప్పకు. ఎందుకంటే ఇంత జరిగినా అతడు నన్ను అనుమానించలేదు కదా. అనుమానం చూపు కూడా చూడలేదు. అయినా అతడు ఎలాంటి వాడైతే నాకేంటి? నాకు కావాల్సింది రాబట్టుకోవడం నాకు బాగా తెలుసు. ఏదో ఒక ప్లాన్ ఫెయిల్ అయినందుకు నన్ను చిన్నచూపు చూసి ఇలా నా మీద అరవడం కరెక్ట్ కాదు. నీ కోపతాపాలు నా మీద చూపించకు. నీకు చేతనైతే చేవ ఉంటే ఆ సంయుక్తని పెళ్లి చేసుకొని చూపించు. ఎక్కడో ఉండి ఇలా బీరాలు పలకకు, కోపంతో అంది రియా. రియా ఆవేశపడేసరికి అతడు కొంచెం మెత్తబడ్డాడు. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఇంకా నువ్వేమీ కొత్త ప్లాన్లు వేయకు. నేను ఒక ప్లాన్ వేశాను, అది ఇంప్లిమెంట్ చేద్దాం కూల్గా అన్నాడు నిఖిల్. నువ్వు ప్లాన్ చేశావా? ఆమె వెక్కిరింపుగా నవ్వింది. ఏంటి ఎగతాళి చేస్తున్నావు? నువ్వు వేసిన ప్లాన్ ఏదో సక్సెస్ అయినట్టు సైడ్ స్మైల్ ఇచ్చాడు నిఖిల్. ఇప్పుడు మనం ఇద్దరం ఇలా గొడవ పడితే పని కాదు, కానీ నీ ప్లాన్ ఏంటో చెప్పు. ఇదైనా ఫెయిల్ కాకుండా చూసుకుందాం, రాజీ ధోరణిలో మాట్లాడింది రియా. ఇలా అన్నావు బాగుంది అని తన ప్లాన్ ఏంటో ఆమెకు చెప్పాడు నిఖిల్. నాట్ బ్యాడ్ అని అతన్ని అప్రిషియేట్ చేయకపోయినా తిట్టలేదు రియా. బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్న ఆమెకి ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు వినిపించింది. శిఖర్ వచ్చినట్టున్నాడు, తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది రియా. వచ్చింది శిఖరేనా అని గేటు వైపు చూసింది. అతడు కార్ పార్క్ చేసి ఇంట్లోకి రావడం కనిపించింది. తన గదికి వెళ్తుంటే అతని వెనకాలే వచ్చి, ఆ దుండగులేమైనా చెప్పారా? క్యూరియాసిటీతో ఆత్రంగా అడిగింది. బట్టలు మార్చుకొని ఫ్రెష్ అప్ అవుదాం అనుకొని షర్టు బటన్స్ మీద చెయ్యి వేసిన అతడు ఆమె గొంతు విని వెనక్కి తిరిగాడు. ఆమె అతన్ని చూస్తూ విచారవదనంతో నిలబడి ఉంది. వాళ్ళు ఏం చెప్పారో అన్న క్యూరియాసిటీ నీకెందుకు? కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు శిఖర్.
అంటే కిడ్నాప్కి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ ఏమైనా చెప్పారేమోనని నంగిగా అంటూ తలదించుకుంది రియా. ఆమె నక్క వినయం అతనికి తెలుస్తుంటే చెప్పారు అయితే అన్నాడు. అతడలా అనగానే ఆమె గుండెలో రాయిపడింది. ఏం చెప్పారు అంటుంటే భయంతో ఆమె మాట తడబడింది. నీకెందుకు చెప్పాలి పొగరుగా అన్న అతడు ఆమెను సూటిగా చూశాడు. ఆమె భయంతో గుటికెలు మింగింది. ఎందుకంటే ఆ కిడ్నాపర్స్ సంయుతో పాటు నన్ను కూడా కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంది కదా. భయపడుతూనే అడగాలనుకున్నది అడిగేసింది రియా. అలాగా సైడ్ స్మైల్ ఇచ్చాడు శిఖర్. అతని వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేని రియా అవునని తల నిలువున ఆడించింది. నీకెవరి మీద అయినా డౌట్ ఉందా ఆరగా అడిగాడు ఆమెని. నన్నెందుకు ఇలా అడుగుతున్నావు, వాళ్ళని కదా అడగాలి బేలగా అన్నది. వాళ్ళని అడగాల్సిన వాళ్ళు అడగాల్సిన పద్ధతిలో అడిగేశారు. కానీ నువ్వు చెప్పు. వాష్రూమ్కి వెళ్ళడం కోసం రెడీ అయిన అతడు టవల్ తీసుకొని భుజం మీద వేసుకున్నాడు. నాకెవరి మీద డౌట్ లేదు. నాకు తెలిసినంత వరకు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. నేను సంయుతో ఉన్నందుకు తనతో పాటు నన్ను తీసుకెళ్ళి ఉంటారు. ఉక్రోషంతో ఉన్న నిజం చెప్పేసింది రియా. ఎగ్జాక్ట్లీ నేను ఇదే అనుకున్నాను. శిఖర్ అనగానే ఆమె గుడ్లు తేలేసింది. ఆమె తేరుకోకముందే వెళ్ళు, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆమెను చూసి విసుక్కున్నాడు శిఖర్. బుద్ధిగా తల ఆడించి ఆమె మౌనంగా అక్కడి నుంచి వచ్చేసింది. ఆమె నోరు జారిన విషయం గమనించలేదు. అందుకే ఆలోచనలో పడింది. ఈ శిఖర్కి నా మీద అనుమానం వచ్చిందా? ఆ జితేష్ వాళ్ళు నా గురించి ఏమైనా చెప్పారా? పొరపాటున పోలీసులకు చిక్కితే నా గురించి చెప్పొద్దని వాళ్ళకి డబ్బిచ్చాను. నాకు తెలిసి వాళ్ళు ఎన్ని దెబ్బలైనా తింటారు కానీ నా గురించి చెప్పరు. అందుకని శిఖర్కి తెలిసే అవకాశం లేదు అనుకుంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా పోలీసు వాళ్ళ దెబ్బలకి ఎలాంటి వాళ్ళైనా నోరు విప్పక తప్పదు అన్న విషయం ఆమె తెలుసుకోలేకపోయింది. అందుకే కాన్ఫిడెన్స్తో ఉంది. ఓవర్ స్మార్ట్కి పోయి తనకు తెలియకుండానే తప్పుల మీద తప్పులు చేసింది. అందులో భాగంగానే ఇందాక శిఖర్ ముందు నోరు జారింది. త్వరగా ఫ్రెష్ అప్ అయి భోజనానికి వచ్చాడు శిఖర్. నిరంజన్ మృదుల తినకుండా అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అతడు రాగానే భోజనానికి కూర్చున్నారు. వాళ్ళేమైనా చెప్పారా తింటూ అడిగాడు నిరంజన్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్